హలో ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎల్ ట్రేడ్స్. ఈరోజు నేను 1 lakh ప్రాఫిట్ అయితే బుక్ చేశాను క్యారీ ఫార్వర్డ్ పొజిషన్లో. ఈ పొజిషన్ వచ్చేసి నేను లాస్ట్ వీక్ తీసుకున్నాను. బేరిష్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక విధంగా చెప్పాలంటే ఇది జాక్పాట్ కాల్ అనే చెప్పాలి. ఈ పొజిషన్ నేను ఏ కండిషన్ మీద తీసుకున్నాను అండ్ ప్రాఫిట్ అనేది ఎలా బుక్ చేశానో మీకు నేను స్క్రీన్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రండి. సో ఇది నా ఏంజల్ అకౌంట్ లాస్ట్ 15 days ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ అనమాట. లాస్ట్ 15 days మీకు నేను చూపిస్తున్నాను. యాక్చువల్లీ 22,500 పుట్ అనేది బై చేశాను. 25th March బై చేశాను. 150 క్వాంటిటీ 2 lots అనమాట. 22 రూపీస్ దగ్గర నేనైతే బై చేశాను. 22.45 పైసే. అండ్ 3rd April 150 lot అయితే బై చేశాను. అనదర్ 2 lots 9.15 పైసే యావరేజ్ చేశాను అనమాట. యాక్చువల్లీ 4 lots అయితే యావరేజ్ అయ్యింది. 15.96 పైసా దగ్గర 4 lots అనేది యావరేజ్ అయ్యింది. ఈరోజు మార్నింగ్ 3:50కి నేను ఓపెనింగ్ సెషన్లోనే ప్రాఫిట్ అయితే బుక్ చేశాను. అరౌండ్ 1 lakh ప్రాఫిట్ అయితే బుక్ చేశాను ఈ పొజిషన్లోని. నేను 25th March 2 lots 150 క్వాంటిటీ 22.45 పైసా దగ్గర తీసుకున్నాను. అండ్ 3rd April 9.15 దగ్గర యావరేజ్ చేశాను అనమాట. దిస్ ఈస్ ద ఆర్డర్ హిస్టరీ. మీరు చూసినట్లయితే 22,500 పుట్ 4 lots 7th April 9:15.30 seconds. ఈ టైంలో 7th April అంటే ఈ రోజున నేను ప్రాఫిట్ అయితే బుక్ చేశాను. ఇది నా క్లయింట్స్ అకౌంట్. యాక్చువల్లీ నేను వాళ్ళకి కూడా నేను ఈ కాల్ సజెస్ట్ చేశాను రీటెస్ట్ లెవెల్లో. వాళ్ళతో నేను 27th March 19 రూపీస్ దగ్గర నేనైతే బై చేయించాను. 19 రూపీస్ దగ్గర 27th March బై చేయించాను. దట్ ఈస్ అ రీటెస్ట్ లెవెల్ అన్నమాట. నాకైతే డబుల్ కన్ఫర్మేషన్ కనిపించింది ఆ రోజు. సో ఐ సజెస్ట్ టు మై క్లయింట్, దిస్ ఈస్ ద డేట్ 27th March 19 రూపీస్ దగ్గర అయితే నేను బై చేయించాను. అండ్ ప్రాఫిట్ అయితే నేను 500 దగ్గర ఈరోజు మార్నింగ్ సెషన్లోనే బుక్ చేశాను. ప్రాఫిట్ వచ్చేసి 500 దగ్గర బుక్ చేశాను. మార్నింగ్ సెషన్లో 9:17కి నేను ప్రాఫిట్ అయితే బుక్ చేశాను. టోటల్ వాళ్ళకి వచ్చిన వాళ్ళు 1 lot తీసుకున్నారు. యాక్చువల్లీ వాళ్ళకి వచ్చిన ప్రాఫిట్ వచ్చేసి 36,000 అన్నమాట. సో ఇన్వెస్ట్మెంట్ అనేది వెరీ స్మాల్, 1,500 మాత్రమే ఇన్వెస్ట్ చేశారు. బట్ దే గాట్ ఏ బిగ్ రిటర్న్స్ 36,000. మన అనాలిసిస్ కరెక్ట్ అయితే మనకి పర్ఫెక్ట్గా అలాంటి బిగ్ రిటర్న్స్ అనేవి చాలా ఈజీగా తీయచ్చు. యాక్చువల్లీ నేను చార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి ఆ ట్రేడ్ అనేది నేను ఎందుకు తీసుకున్నాను అన్నది. డైలీ టైం ఫ్రేమ్లో రెసిస్టెన్స్ అనేది ఫామ్ చేసింది 23,600 to 24,000 అరౌండ్. అక్కడే సేమ్ సెకండ్ టైం కూడా రిజెక్షన్ అనేది ఫామ్ అయింది 25th March. అక్కడ నుండి రిజెక్షన్ అయితే ఫామ్ అయింది. నేనైతే 25th March 150 lot 22.45 పైసా దగ్గర తీసుకున్నాను. అండ్ అగైన్ రీటెస్ట్ లెవెల్ అనేది చేసింది 27th March. 27th March నేను నా క్లయింట్తో 19 రూపీస్ దగ్గర బై చేయించాను. సో దిస్ ఈస్ ద లాజిక్ బిహైండ్ మై ట్రేడ్. రెసిస్టెన్స్ అనేది నాకు పక్క కనిపించింది అక్కడ 23,600 to 24,000 దగ్గర యూటర్న్ అనేది చేసింది మార్కెట్. సో నేను 22,160 ఆర్ 22,000 అనేది టార్గెట్ ప్లేస్ చేసుకుని ఈ రీటెస్ట్ లెవెల్ దగ్గర నా క్లయింట్తో నేనైతే బై చేయించాను అన్నమాట. 22,000 అనేది టార్గెట్ అనేది ప్లేస్ చేశాను నేను. ఈరోజు అయితే ఆ టార్గెట్ రీచ్ అయ్యింది. నేను ఆటోమేటిక్ ప్రాఫిట్ బుకింగ్ అయితే పెడతాను, సిస్టమేటిక్గా పెడతాను ప్రాఫిట్ బుకింగ్. సో నేనైతే 10 రూపీస్ కాల్, 15 రూపీస్ కాల్, 500 అవుతుంది, 1000 అవుతుంది అని ఇలాంటి కాల్స్ అయితే ఎంకరేజ్ చేయను. నేను 3 to 4 days బ్యాక్ అయితే ఈ కాల్ అయితే తీసుకున్నాను. బికాస్ నాకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది పర్ఫెక్ట్గా అనాలిసిస్ ప్రకారం నా లెవెల్స్ అనేవి మ్యాచ్ అయ్యాయి. అందుకోసమని నేను ఇలాంటి కాల్ అయితే తీసుకున్నాను. ఎప్పుడైతే మార్కెట్ యూటర్న్ తీసుకుంటుందో అక్కడ మీరు రెసిస్టెన్స్ జోన్ అండ్ సపోర్ట్ జోన్ అనేవి ఐడెంటిఫై చేసుకుని మీరు ఇలాంటి కాల్స్ అయితే తీసుకోవచ్చు. కానీ మినిమం నాలెడ్జ్ అయిన రెసిస్టెన్స్ జోన్, సపోర్ట్ జోన్, ఫిబ్ లెవెల్స్ ఇలాంటి లెవెల్స్ కూడా తెలియకుండా మీరు బ్లైండ్గా 10 రూపీస్ 20 రూపీస్ కాల్స్ తీసుకుని అవి ప్రీమియం డికే అయిన తర్వాత 0 అయిపోయిన తర్వాత ప్రీమియం డికేలో 0 అయిపోతే కనుక మీరు చాలా లాస్ అవ్వాల్సి వస్తుంది. సో దయచేసి మీరు అనాలిసిస్ ప్రకారమే మీరు ఇలాంటి కాల్స్ అయితే తీసుకోండి. ఏ కాల్ తీసుకోవాలనుకున్నా, మీరు ఎలాంటి ట్రేడ్స్ చేయాలనుకున్నా
ఐదర్ ఈక్విటీస్ ఆర్ ఆప్షన్స్ ఆర్ ఎనీ సెగ్మెంట్స్, ఎలాంటి సెగ్మెంట్స్లో అయినా మీరు మినిమం నాలెడ్జ్ అయితే గెయిన్ చేయాలి. స్టాక్ మార్కెట్లో 80% మన మైండ్ సెట్ ఉండాలి అండ్ 20% అనేది నాలెడ్జ్ ఉండాలన్నమాట. నేనైతే త్వరలోనే రిస్క్ మేనేజ్మెంట్ అండ్ మనీ మేనేజ్మెంట్ కోర్స్ అయితే లాంచ్ చేస్తున్నాను. బేసిక్స్ ఆఫ్ ది స్టాక్ మార్కెట్ కూడా లాంచ్ చేస్తున్నాను. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఇంట్రెస్టెడ్ ఆన్ దిస్ కోర్స్, please comment me on comment section and please pin me on Telegram channel. Thank you.